అఖిల భారత యాదవ్ సంఘ అధ్యక్షులకు బొంతు శ్రీదేవక్క గారికి, అదేవిధంగా నా సోదరులకు, నా కుల పెద్దలందరికీ నాకిచ్చిన కార్యదర్శి ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు. యాదవ్ సోదరులందరికీ నేను చెప్పేదేందంటే, వాళ్ళు నాకిచ్చినందుకు ఆ నమ్మకంతోటి వాళ్ళకు కృషి చేస్తానని నేను అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. మహిళలకు ఎక్కడనైనా ఏమి జరిగినా కూడా నేను వాళ్ళ వెనక ఉంటానని వాళ్ళకు ధైర్యంగా చెప్తున్నా నేను. అదేవిధంగా నాకు సోదరులు జిల్లా, మండల స్థాయిల అధ్యక్షులు కానీ మహిళలందరికీ ఎక్కడ అన్యాయం జరిగినా నేను వాళ్ళకు ధీటుగా నేను ఉంటానని వాళ్ళకు ధైర్యంగా చెప్తానని నేను చెప్తున్నా. అదేవిధంగా మన యాదవ్ సంఘం సోదరులు అన్న వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఇంతవరకు ముందుకు రాలే, ఇప్పటి వరకు నేనున్న వాళ్ళకు ధైర్యంగా నేను కూడా ముందుకు వెళ్తానని, నన్ను నమ్మించినందుకు వాళ్ళు నాపై ఉన్న నమ్మకం నేను కృషి చేస్తానని నేను నమ్మకంతో నేను చెప్తున్నాను. ఈరోజు యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నా యొక్క శ్రీమతి కొండ్ర మల్లేశ్వర యాదవ్ గారికి రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా యాదవ్ సంఘం తరఫున అఖిల భారత యాదవ్ సంఘం నిర్ణయించి ఆమెను మన తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా నియమించినందుకు మహిళలకు మరియు రాష్ట్ర పెద్దలు బాబురావు యాదవ్ గారికి, అట్లనే బొంతు శ్రీదేవక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాపై గురుతర బాధ్యతతోని నా యొక్క శ్రీమతి కొండ్ర మల్లేశ్వర్ గారికి ఈ పదవిని కట్టబెట్టిన యాదవ సోదరులందరికీ, రాష్ట్ర నాయకులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇకపై కూడా మా జిల్లా అధ్యక్షుడు కొండల యాదవ్ మరియు మిగతా పెద్దలు మన లొడంగి గోవర్ధన్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాలంటే మా శ్రీదేవక్క గారు మాపై గురుతర బాధ్యతతో చెప్పి ఈ పదవిని కట్టబెట్టినందుకు ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసి అందరి పెద్దలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, మా భార్య పట్ల ఏమన్నా ఉన్నా కూడా ఆమెకు ఇంకా సమాజంలో ముందుకు తీసుకెళ్ళి సహకరిస్తానని, నేను ఆమెకు చేదోడు వాదోడుగా ఉండి ఒక భర్తగా ఉండి ఆమెను ముందుకు నడిపించి మహిళలకు కానీ ఇంకెవరికైనా అన్యాయం జరిగినా బీసీలకైనా ఎవరికైనా మేము ముందు పోరాటం చేస్తామని, దేనికైనా తెగింపుతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో యాదవ సంఘానికి కట్టుబడి ఉండి అందరికీ సేవ చేస్తామని మరొకసారి అందరికీ పెద్దలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం.